కుటుంబానికి అండగా ఉంటాను, నేను కోర్టుగా ఉంటాను. ప్రజెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కడ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. న్యాయాన్ని నేను గౌరవపోయిన రేవత్ కుటుంబానికి నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. గత 20 ఏళ్ళుగా థియేటర్కు వెళ్ళి నేను సినిమా చూశాను. నేను 30 సార్లు బహుశా ఇప్పటికి అక్కడ వెళ్ళి ఉంటాను. కానీ ఏ రోజు కూడా జరగలేదు. చాలా దురదృష్టకరం, చాలా అన్ఫార్చునేట్. అయినప్పటికీ నేను చాలా అనుకోకుండా జరిగింది. గత 20 ఏళ్ళుగా థియేటర్కు వెళ్ళి నా సినిమా చూస్తారు. కానీ నాకు ఎటువంటి సంఘటన ఈ ప్రయత్నం చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, చాలా బాగున్నానంటూ అభిమానులకు కూడా చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళారు. చాలా ఎమోషనల్ మూమెంట్స్. భార్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ దృశ్యాలను చూసాం. కుటుంబంతో చాలా ఆప్యాయంగా ఆయన అక్కడ అందరినీ కౌగిలించుకుంటూ అందరినీ హత్తుకొని వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ మనకు కనబడుతోంది. మీడియాతో కూడా కొన్ని కన్నీళ్లు నేను కానీ డెఫినెట్ గా కుటుంబానికి అండగా ఉంటానని చెప్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ కేసు ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా మాట్లాడుకోదలుచుకోలేదు. 20 ఏళ్ళుగా నేను సినిమాను చూస్తూనే ఉన్నాను. 20 ఏళ్ళుగా నేను 30 సార్లు బహుశా నా లైఫ్లో అక్కడికి వెళ్ళి ఉంటాను. 30 సార్లు బహుశా అక్కడ నేను సినిమాకి వెళ్ళి ఉంటాను. కానీ ఈ ఘటన చాలా దురదృష్టకరం అంటున్నారు. ఎస్, అల్లు అర్జున్ నివాసం నుంచి ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. ఎస్ దేవిక, అల్లు అర్జున్ మీడియాతో చాలా విషయాలను పంచుకున్నారు. ఎటువంటి విషయాలు ఆయన అక్కడ సినారియో సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళడం జరిగింది. అది కూడా మనం చూసాం. ఇప్పుడు దాకా కూడా అంటే పొద్దున్న మొదలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా గీతా ఆర్ట్స్ లోనే ఆయన అదేవిధంగా అల్లు అర్జున్, అల్లు అరవింద్, సినీ అంటే ఏదైతే పుష్ప అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. దాదాపుగా కొన్ని గంటల పాటు వాళ్ళందరికీ లాయర్ కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే ఏదైతే సంబంధించి ఎవరైతే భాస్కర్ అనే వ్యక్తితో ఉన్నారో ఆ కుటుంబంతో మాట్లాడే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన కనుక ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా అయితే నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడి విత్డ్రా చేసుకుంటారా లేదా అనే విషయం కూడా ఒకసారి వారితో మాట్లాడతామంటూ కూడా అక్కడ గీతా ఆర్ట్స్ దగ్గర అయితే మొత్తం కూడా ఇవన్నీ వివరాలు అన్ని కూడా కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా మనం చూసాం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో. బయట వాళ్ళందరికీ కూడా నమస్కారం పెడుతూ చిరునవ్వుతో వచ్చిన విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూసాం ఒక కార్లో ఒక వ్యక్తి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే త్రివిక్రమ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు తర్వాత ఏ విధంగా పోతుందంటూ కూడా చూడాల్సిన టైం అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి అంటే నిన్న ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ఇంటి సభ్యులు కూడా లేకుండా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఎలా ఏంటి అంటూ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతగానో ఆందోళన పడ్డారని చెప్పొచ్చు. అల్లు అర్హ కూడా ఎంతగానో మా డాడీ ఎప్పుడు వస్తాడు అంటూ కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన లోపలికి వెళ్ళంగానే ఆ కూతురు కూడా ఒకసారిగా అక్కడ నుంచి లోపల నుంచి వస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన చూడాలి అని చెప్పి చాలా మంది వస్తున్నారు. కానీ పోలీసుల భారీ బందోబస్తు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూసినాం ఏదైతే పుష్ప 2కి సంబంధించిన ఒక్కొక్కరు అయితే ప్రొడ్యూసర్ కావచ్చు లేకపోతే డైరెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతానికి ఇప్పుడు లోపల చేరుకుంటూ ఉన్నారు. బయట కూడా అభిమానులు కూడా అధికంగానే ఉన్నారు. ఆయన బయటికి వచ్చారు అన్న సందర్భం తెలియగానే ప్రతి ఒక్క అభిమానులు కూడా గీతా ఆర్ట్స్ దగ్గర అలాగే ఇంటి దగ్గర కూడా ఎక్కువగా మోహకరించారని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అల్లు అర్జున్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ మొత్తంలో అంటే 4 వైపులా కూడా బార్గేట్స్ని పెట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అభిమానులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూడొచ్చు మూవీకి సంబంధించి ఒక్కొక్కరుగా అయితే లోపలికి వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూస్తున్నాం ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితిని కూడా. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తారో అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎక్కడికి వెళ్తారు మరి కాసేపట్లో అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మనోజ్ దేవిక, అక్కడ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ నెలకొన్నాయి.
ఆయన కేసు పైన ఏం కూడా మాట్లాడలేదు, చాలా ఎమోషన్స్ లోనవుతుంది. ఆయన కూడా న్యాయస్థానంపై నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీడియా అడిగిన ప్రశ్నకి దీని వెనుక ప్రభుత్వం ఉందని భావిస్తున్నారంటే ఏం సమాధానం చెప్పలేకపోయారు. అక్కడ ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి ఇంటూ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, గీతార్ట్స్లో కానివ్వండి? ప్రస్తుతానికి ఆయన మీడియాతో ఇందాక మాట్లాడడం జరిగింది. నాకు చట్టం మీద నమ్మకం ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కేవలం నా మూలంగా ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోలేదు అంటే అక్కడ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అందులో నేను కూడా ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ అంటే సంధ్య థియేటర్ యజమానికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది అంటూ కూడా ఒక లెటర్ని కూడా నిన్న మనం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా అయితే చూడడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి అంటే ఈయన కారణంగా ఆవిడ చనిపోలేదు అన్నట్టుగా కూడా కోర్టులో కూడా నిన్న అల్లు అర్జున్ తరపున లాయర్స్ కూడా వాదించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫలితం ఏ విధంగా వచ్చిందనేది కూడా మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కేవలం విత్డ్రా చేసుకునే ప్లానింగ్లోనే ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎవరైతే భాస్కర్కి సంబంధించి ఎవరైతే కుటుంబంతో అంటే కేవలం భాస్కర్తోనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి అంటే అక్కడ ఒక రేవతి అంటే ఇల్లాలు చనిపోయింది, ఒక బాబు ఇప్పుడు బాబు ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, అతని కోమాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి అనే కోణంలో ఇప్పుడు లోపల మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి భాస్కర్కి ఖచ్చితంగా ఫోన్ వెళ్తుందా లేకపోతే భాస్కర్ని గీత ఆర్ట్స్కి కానీ లేకపోతే ఆఫీస్కి అల్లు అర్జున్ ఆఫీస్కి కానీ పిలిచేమన్నా మాట్లాడే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మరి భాస్కర్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు అనేది కూడా ఒకసారి భాస్కర్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనోజ్. బట్ దేవిక, ఇంకా అక్కడ ఎటువంటి సినారియో కొనసాగుతుంది? ఇంకెవరైనా ప్రముఖులు వస్తున్నారు అక్కడికి? ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. రాత్రి నుంచి కూడా సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ కావచ్చు, అల్లు శిరీష్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది. కుటుంబ సభ్యులే కాకుండా నిన్న రాత్రి కూడా చూడడం జరిగింది. బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఏవైతే ఆ ఆర్డర్స్ ఉంటాయో అవి లేట్గా అక్కడికి చేరుకోవడంతో నిన్న రాత్రి రాకపోవడం జరిగింది. పొద్దున్న 6 గంటలకైతే ఆయన బయటికి రాగానే చూడొచ్చు ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చేరుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళాడు అని తెలియగానే ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఇంకా సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి నాని దగ్గర నుంచి పొలిటికల్ వరకు కూడా అంటే పొలిటికల్ వాళ్ళ దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరుగా ఇప్పుడు లోపలికి వచ్చి ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. రైట్ దేవికా, సో ఎటువంటి సినారియో కొనసాగుతుంది? అక్కడ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అభిమానులు వస్తున్నారా ఇంకెవరైనా కలవడానికి? ఎందుకంటే చాలా ఉదయం నుంచి కూడా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించింది ఈ పూర్తి సిచ్యువేషన్ అంతా కూడా, అరెస్ట్ సంబంధించి రిమాండ్ వరకు కూడా. సో ఆ అల్లు అర్జున్ని చూసేందుకు ఎవరైనా అభిమానులు వస్తున్నారా? వారిని అనుమతిస్తున్నారా పోలీసులు? ఎస్ మనోజ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి అందులోనూ పుష్పతో ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటే నిన్న మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే అభిమానులు కూడా ఎక్కడ వస్తారేమో అని చెప్పి అంటే అల్లు అర్జున్కి మామూలుగా ఎలాంటి ఫ్యాన్ రేజ్ ఉందనేది కూడా మనకి తెలుసు. చాలా మంది అభిమానులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా అభిమానులు ఉన్నారు. కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది అభిమానులు ఎక్కువ అని చెప్పి బార్గేట్స్లని అంటే అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అంటే ఏవైతే గల్లీలు ఉంటాయో అక్కడ మొత్తం కూడా బార్గేట్లను పెట్టడం జరిగింది. కేవలం ప్రముఖులు లేకపోతే అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, మీడియాని తప్ప ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఉన్నట్టుగానే తెలుస్తుంది. చూస్తున్నాం మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. మొత్తం కూడా పోలీసుల ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.